కొత్తపల్లని ఊరిలో కిట్టయ్య, లీల అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు పెద్ద దిక్కుగా కిట్టయ్య బామ్మ కూడా వాళ్లతోనే ఉండేది. కిట్టయ్య ఉత్త అమాయకుడు, లోకజ్ఞానం లేనివాడు. పగలు సూర్యుణ్ణి చూపించి ఎవరైనా అది చంద్రుడని చెప్తే అది నిజమని నమ్మేవాడు. అందువలన కిట్టయ్య అమాయకత్వం గురించి తెలిసి ఎవ్వరూ కిట్టయ్యకు పనివ్వలేదు. దాంతో కిట్టయ్య భార్య లీల 4 ఇళ్లల్లో పని చేసుకుంటూ ఇంటి బాధ్యతను తనపై వేసుకుంది. అమ్మా, గిన్నెలు తోమడం అయిపోయింది. ఇల్లూడ్చి తడిగుడ్డ కూడా పెట్టేశాను. అప్పుడే అన్ని పనులు చేసేశావా? అవునే లీలా, నువ్వింత త్వరగా ఎలా పని చేస్తావు? నాకైతే ఇన్ని పాత్రలు తోమి శుభ్రం చెయ్యాలంటే కనీసం గంట సమయమైనా పడుతుంది. మరేం లేదమ్మా, ఈ పనులన్నీ రోజూ చేసి చేసి నాకలవాటైపోయింది. అన్నట్టు అమ్మా, ఈ నెల పూర్తయింది కదా, మరి నా జీతం డబ్బులు? ఆ ఆ, నాకు గుర్తుందిలే లీలా, నిన్న రాత్రే మీ అయ్యగారినడిగి డబ్బులు తీసిపెట్టాను. ఇదిగో డబ్బులు. లీల ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర కిట్టయ్య ఖాళీగా కూర్చొని ఉండడం చూసి, ఏమయ్యా, అలా ఖాళీగా ఉండకపోతే ఏదో ఒక పని చెయ్యొచ్చు కదా. అటు చూడు, ఆ మొక్కలు నీళ్లు లేక ఎలా వాడిపోయాయో. వాటికి నీళ్లు పట్టుండొచ్చు కదా. అది మరి లీలా, నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు కదా. సరిపోయింది, అది కూడా నేనే చెప్పాలా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని త్వరగా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురా. నేను వంట చేసి మళ్ళీ పనిలోకెళ్ళాలి. సరే లీలా, నువ్వేం కంగారు పడకు, నేనిలా వెళ్ళి తెచ్చేస్తాను. అలా కిట్టయ్య సరుకుల కోసం వెళ్ళాడు. దారిలో కిట్టయ్యకు పురుషోత్తం కనిపించి, ఏరా కిట్టయ్యా, యాడికి పోతా ఉండవురా? మా లీలా సరుకులు తెమ్మంది, అందుకే కొట్టుకెళ్తున్నాను. సరుకులు దేనికిరా? సరుకులు ఎందుకు కొంటారు? వంట చేసుకుని తినడానికే కదా. నీకు ఆ విషయం కూడా తెలీదా? తినాలంటే వంట చేసుకోవాలా కిట్టయ్యా? ఈ కుండ ఉంటే సరిపోదు ఏంటి? ఈ కుండ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఎలాగా? అదేంటంటే కిట్టయ్యా, ఇది మామూలు కుండ కాదు, మాయా కుండ. మొన్న ఆ మధ్యన ఒక సాధువుకు నేను సాయం చేశాలే, ఆయన నాకు ఈ కుండను బహుమతిగా ఇచ్చాడు. దీన్ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని నీ మనసులో ఏం కావాలన్నా కోరుకుంటే అది కుండలో ప్రత్యక్షమవుతుంది. నాకు ఈ కుండలో భోజనం తిని తిని బోర్ కొట్టేసిందిరా, అందుకే దీన్ని ఎవరికైనా అమ్మేద్దాం అనుకుంటున్నా. నీకు ఈ కుండ కావాలంటే ఆ డబ్బులు నాకు ఇచ్చి ఈ కుండ పట్టుకుపో. ఇలాంటివన్నీ నేను నమ్మను, అంతా అబద్ధం. అదేంట్రా కిట్టయ్యా, నేను నీ కోసం ఇంత మహిమగల కుండ ఇస్తానంటే నువ్వు నమ్మటం లేదు. సరే అయితే నీకు ఈ కుండ మహిమను ప్రత్యక్షంగా చూపిస్తాను. మరి నీకు మామిడికాయ తినాలనుందా? ఆ ఆ, నాకు మామిడి పండంటే చాలా ఇష్టం. సరే అయితే నువ్వు ఈ కుండ పట్టుకుని కళ్ళు మూసుకుని నీ మనసులో మామిడికాయ తినాలనుందనుకో. అని చెప్పాడు. దాంతో కిట్టయ్య ఆ కుండ తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. అతను వెంటనే ఆ కుండలో మామిడికాయను పెట్టాడు. కళ్ళు తెరిచి చూసిన కిట్టయ్య ఆ కుండలో మామిడికాయ ఉండడం చూసి, అరే, ఇది నిజంగానే మాయకుండా. నేను దీన్ని లీలాకు బహుమతిగా ఇస్తే తనకు వంట చేసే పని ఉండదు కదా. భలే భలే, నేను ఈ కుండని తీసుకుంటాను. అని ఆలోచించి కిట్టయ్య తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ కుండను కొన్నాడు. కిట్టయ్య సంతోషంగా ఆ కుండ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా, చేతిలో ఆ కుండేంటి? సరుకులెక్కడా? అదేంటంటే లీలా, ఇది మామూలు కుండ కాదు, మాయా కుండ. దీన్ని చేతిలో పట్టుకుని మనం ఏమి కోరుకున్నా సరే అది ఈ కుండలో ప్రత్యక్షమవుతుంది. కావాలంటే నేను నీకు చూపిస్తాను. అని చెప్పి కిట్టయ్య కళ్ళు మూసుకుని ఓ కుండ, నాకు పప్పన్నం తినాలనుంది. అని కళ్ళు తెరిచి చూశాడు. కాని కుండలో ఏమీ లేదు. అరే, ఇందాక నేను మామిడి పండు అడిగితే ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? సరే,
మళ్ళీ మామిడి పండే అడుగుతానులే. అని కిట్టయ్య మళ్ళీ కళ్ళు మూసుకుని మామిడి పండు తినాలనుందని కోరుకుని కళ్ళు తెరిచి చూశాడు. కాని ఈసారి కూడా కిట్టయ్యకు ఖాళీ కుండే కనిపించింది. ఆపవయ్యా, అది మాయ కుండేం కాదు, ఉత్త కుండ. అయినా అలాంటి కుండ ఎక్కడైనా ఉంటుందా అసలు? సరుకులు తెమ్మని డబ్బులిస్తే వాటిని ఇలా తగలేసొచ్చావు. అయినా నిన్ననేం లాభం? నీ గురించి తెలిసి కూడా నీకు డబ్బులిచ్చి పంపాను చూడు, నాకు బుద్ధి లేదు. అని లీల బాధపడుతుంది. ఇంతలో బామ్మ అక్కడకు వచ్చి, ఇదిగో లీలా, నువ్వు బాధపడుకు తల్లి. వాడు అమాయకుడే కాని బద్ధకస్తుడు కాదు. వాడు అమాయకత్వాన్ని వాడుకొని ఎవరో వాణ్ణి మోసం చేశారు. అయినా వాడే పని చెయ్యకుండా ఇలా ఇంట్లోనే ఉండడం వల్ల వాడికి లోక జ్ఞానం లేకుండా పోయింది. వాడికి పెళ్ళైతే కాశీకి వస్తానని నేను మొక్కుకున్నాను. బహుశా మొక్కు తీర్చకపోవడం వలనేమో వాడిలా తయారయ్యాడు. నేనిప్పుడే కాశీ యాత్రకు బయలుదేరి వెళ్తాను. త్వరలోనే మనకంతా మంచే జరుగుతుంది. అని చెప్పి బామ్మ కాశీయాత్రకు వెళ్ళింది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు లీల కిట్టయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, రోజు ఇలా అందరిళ్ళకి వెళ్ళి పని చెయ్యాలంటే కష్టంగా ఉంది. పైగా ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. అందుకే మనం ఒక ఆవుని తెచ్చుకుందాం. దాన్ని మేపుకొని పాలమ్ముకుంటూ వచ్చే డబ్బుతో ఇల్లు గడుపుకోవచ్చు. నీ ఆలోచన బాగుంది లీలా. ఆవుని ప్రతిరోజు మేతకు నేనే తీసుకెళ్తాను. అలాగైనా నాకు కొంత పని చేసినట్టుంటుంది. మీరు ఆవుని మేతకి తీసుకువెళ్తే నాకు కొంత సహాయంగా ఉంటుంది. అయితే మీరిప్పుడే సంతకు వెళ్ళి ఒక ఆవుని కొనుక్కురండి. అని చెప్పి లీల కిట్టయ్యకు కొంత డబ్బిచ్చింది. కిట్టయ్య ఆ డబ్బు తీసుకుని ఆవుని కొనడానికి సంతకు వెళ్ళాడు. సాయంత్రం అయింది. కిట్టయ్య ఇంకా రాకపోవడంతో పొద్దుననగా సంతకు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. అసలు ఇంతకీ ఈయన ఆవుని కొన్నాడో లేక ఎవరైనా మోసం చేసి డబ్బులు తీసుకున్నారో అని కంగారు పడుతూ కిట్టయ్య కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో కిట్టయ్య వచ్చాడు. వచ్చావా? ఇప్పటి వరకు రాకపోవడంతో ఏమైందో ఏంటోనని కంగారు పడుతున్నా. ఇంతకీ ఆవుని కొన్నావా? ఆ ఆ, కొన్నాను లీలా. నేనెలాంటి ఆవును కొన్నానో తెలిస్తే నీకు నోట మాట రాదు. ఆ ఆవు రోజుకు ఎన్ని పాలిస్తుందో తెలుసా? 20 లీటర్ల పాలిస్తుంది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? 20 లీటర్ల పాలిస్తుందా? మొత్తానికి మంచి ఆవునే కొన్నట్టున్నావుగా. ఏది, ఒకసారి నేను కూడా ఆవుని చూస్తాను. అలా ఆవుని చూడడానికి బయటకు వెళ్ళిన లీల ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. నేను చెప్పానా ఆవుని చూస్తే నీకు నోట మాట రాదని? ఓరి దేవుడా! ఏమయ్యా, గాడిదను తెచ్చి ఆవంటున్నావు? ఆవుకి గాడిదకు తేడా తెలియలేదా? కానీ లీలా, నేను ఒకరిని కాదు, నలుగురిని అడిగే ఈ ఆవుని కొన్నాను. అందరూ దీన్ని ఆవనే చెప్పారు. ఇది చాలా ప్రత్యేకమైన ఆవట. బహుశా ఇది చిన్నగా ఉండడం వల్ల నువ్వు దీన్ని గాడిద అనుకుంటున్నావు. కానీ నిజానికి ఇది ఆవు. అయ్యో, మీకింకా అర్థం కావడం లేదా? ఇది ఆవు కాదు. మిమ్మల్ని మోసం చేసి ఆవు అని చెప్పి గాడిదను మీకమ్మారు. మీరు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పండి? ఆవుంటే దాని పాలమ్ముకుంటూ హాయిగా ఇంట్లోనే ఉండొచ్చనుకున్నాను. కానీ నా తలరాతలో అలా రాసిలేదు. చచ్చేదాకా ఇలా అందరిళ్లల్లో పని చేసుకుంటూ బతకాలనుంది కాబోలు. అంటూ లీల వెళ్ళిపోయింది. అది విన్న కిట్టయ్యకు చాలా బాధ కలిగింది. అయ్యో, లీలా నా కారణంగా చాలా బాధపడింది. నిజంగానే తను చాలా కష్టపడుతుంది. నేను తనకి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను. నేనేదో ఒక పని చేసి లీలకు సహాయంగా ఉండాలి. కానీ ఏం చెయ్యను? నాకెవ్వరూ పనివ్వరే. ఆ, నేనొక పని చేస్తే అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులు లీలాకిస్తాను. అనుకుంటాడు.
తెల్లవారగానే కిట్టయ్య గాడిదను తీసుకుని కట్టెల కోసం వెళ్ళాడు. నీకొక విషయం చెప్పనా? నాకిప్పటి వరకు ఒక్క స్నేహితుడు కూడా లేడు. ఇక మీదట నువ్వే నాకు మంచి స్నేహితుడువు. ఇకపై మన ఇద్దరం కలిసి అడవికి వెళ్ళి కట్టెలు తెద్దాం. అలా గాడిదతో మాట్లాడుతూ అడవికి వెళ్ళాడు. అక్కడ కిట్టయ్య కొన్ని కట్టెలు కొట్టి వాటిని గాడిదపై పెట్టుకుని బయలుదేరాడు. మిత్రమా, నాకు కట్టెలు కొట్టి బాగా అలసటగా ఉంది. నేనిలా కొంచెం సేపు పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు కూడా ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకో. అని చెప్పి కిట్టయ్య చెట్టు కింద పడుకున్నాడు. అలా కొంత సమయం తర్వాత కిట్టయ్యకు మెలకువ వచ్చింది. కిట్టయ్య లేచి చూస్తే అక్కడ గాడిద కనిపించలేదు. కిట్టయ్య కంగారు పడుతూ గాడిద కోసం ఆ చుట్టుపక్కల వెతికాడు. అప్పుడు కిట్టయ్యకు దూరం నుండి గాడిద వస్తూ కనిపించింది. దాన్ని చూసి కిట్టయ్య, ఎక్కడికెళ్ళిపోయావు మిత్రమా? నీకోసం నేను ఎంత వెతికానో తెలుసా? నేనెక్కడికి పోతాను కిట్టయ్యా? దాహంగా ఉంటే నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళా. నీళ్లు తాగి తిరిగి నీ దగ్గరికే వస్తున్నా. అరే, నువ్వు మాట్లాడుతున్నావా? భలే వింతగా ఉందే. ఏంటి కిట్టయ్యా, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఆ ఆ, అర్థమవుతున్నాయి. కిట్టయ్యా, ఇందాక నేను ఒక సాధువు కమండలంలో నీళ్లు తాగాను. బహుశా దానివల్లే నాకు మాట్లాడే శక్తి వచ్చినట్టుంది. భలే భలే మిత్రమా, నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంది. సరే కిట్టయ్యా, మనం ఇలాగే మాట్లాడుతుంటే చీకటి పడుతుంది. ఇంకా నువ్వు ఈ కట్టెలన్నీ అమ్మి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాలి. మనం త్వరగా వెళ్దాం పదా. అలా కిట్టయ్య గాడిదతో కలిసి కట్టెలు అమ్మడానికి వెళ్ళాడు. ఒక దుకాణం దగ్గర ఆగి, బాబాయ్, ఈ కట్టెలు తీసుకొని నాకు కొంత డబ్బివ్వు. వీటికి 50 రూపాయలు వస్తాయి. లేదు లేదు కిట్టయ్యా, అతను నీకు అబద్ధం చెప్తున్నాడు. ఈ కట్టెలన్నింటికి 100 రూపాయలు వస్తుంది. నువ్వు అతన్ని 100 రూపాయలు ఇవ్వమని అడుగు. అని చెప్పింది గాడిద. దాంతో కిట్టయ్య, ఇదిగో బాబాయ్, నువ్వు 100 రూపాయలు ఇస్తేనే నీకు ఈ కట్టెలిస్తాను, లేదంటే వేరే దుకాణానికి వెళ్తాను అంటాడు. దాంతో అతను కిట్టయ్యకు 100 రూపాయలు ఇచ్చి కట్టెలు కొన్నాడు. కిట్టయ్య ఆ 100 రూపాయలు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా, పొద్దుట్నుంచి కనిపించలేదు. ఎక్కడికి పోయావు? లీలా, ఇదిగో 100 రూపాయలు. వీటిని నేను కట్టెలమ్మి సంపాదించాను. ఏంటి, నువ్వు కట్టెలమ్మి డబ్బులు సంపాదించావా? ఇది నిజమేనా? అవును లీలా, నిజానికి ఆ దుకాణం వాడు నన్ను మోసం చేయాలనుకున్నాడు. అప్పుడు నా మిత్రుడే నాకు సహాయం చేసి 100 రూపాయలు వచ్చేలా చేశాడు. అదిగో ఆ గాడిదే నా మిత్రుడు. నీకు తెలుసా లీలా, అది మనలాగా మాట్లాడుతుంది. ఏంటయ్యా నువ్వు చెప్పేది? గాడిద మాట్లాడడమేంటి? నీకు మతిగాని పోయిందా? ఏదైతేనే నువ్విన్నాళ్లకు 100 రూపాయలు సంపాదించి తెచ్చావు. అది చాలు. ఆ గాడిద గోల నాకెందుకు? సరే, పొద్దుపోయింది, వచ్చి అన్నం తిను. అని చెప్పి లీలా ఇంట్లోకి వెళ్ళింది. ఇదిగో కిట్టయ్యా, నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్పినా నీ మాట ఎవ్వరూ నమ్మరు. అది కూడా నిజమే మిత్రమా. సరే, నేను వెళ్ళి అన్నం తిని పడుకుంటాను. రేపు పొద్దున్నే మనం అడవికి వెళ్ళాలి కదా. నువ్వు కూడా విశ్రాంతి తీసుకో. అంటూ కిట్టయ్య కూడా ఇంట్లోకి వెళ్ళాడు. మరుసటి రోజు కిట్టయ్య గాడిదతో పాటు అడవికి వెళ్ళాడు. కిట్టయ్య కట్టెలు కొడుతుండగా ఉన్నట్టుండి గాడిద పరిగెత్తడం మొదలెట్టింది. ఇదిగో మిత్రమా, ఆగు ఆగు, ఎందుకలా పరిగెడుతున్నావు? అంటూ కిట్టయ్య గాడిద వెంట పరిగెత్తాడు. కాని గాడిద ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుహ బయట ఆగింది. ఏంటి, ఏమైంది మిత్రమా? ఎందుకలా పరిగెత్తావు? నీ వెనకాల పరిగెత్తలేక నన్ను చూడు ఎలా అలసిపోయాను. కిట్టయ్య, ఈ గుహలో చాలా బంగారం, డబ్బు ఉంది. ఇక్కడ కొంతమంది దొంగలు డబ్బు దాచిపెట్టి వెళ్లారు. అది నాకు తెలిసింది. అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. పద, మనం గుహలోకి వెళ్ళి చూద్దాం. అని చెప్పింది. దాంతో కిట్టయ్య
గాడిదతో పాటు లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా బంగారం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. కిట్టయ్య, ఏంటి చూస్తున్నావు? నువ్వు వెంటనే ఈ బంగారాన్నంతా మూట కట్టి నా పైన పెట్టు. మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి. దాంతో కిట్టయ్య ఆ బంగారమంతా మూట కట్టి గాడిదపై పెట్టాడు. అలా వాళ్ళు అక్కడి నుండి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి కాశీయాత్రకు వెళ్లిన కిట్టయ్య బామ్మ వచ్చింది. కిట్టయ్య జరిగిందంతా చెప్పి తాను తెచ్చిన బంగారం మూటని విప్పి బామ్మకు తన భార్యకు చూపించాడు. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ, చూసావా లీలా, కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఆయన మొక్కు తీర్చుకుంటే అంత మంచే జరుగుతుందని చెప్పాను కదా. అవును బామ్మ, ఆ విశ్వనాథుడు అదృష్టాన్ని మన ఇంటికి ఈ గాడిద రూపంలో పంపించాడు.